వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సర్ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సర్ పైన నిర్లక్ష్యం వహిస్తే ఎమ్మెల్యేలలో మార్పు తప్పదన్నారు ముఖ్యమంత్రి. అయితే 10 రోజుల్లోగా నేతల తీరు మార్చుకోవాలంటూ కూడా రేవంత్ అల్టిమేటం జారీ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులతో ముఖ్యమంత్రి వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేయకపోతే ఎంతటి వారినైనా తమకు అవసరమే లేదంటున్నారు ముఖ్యమంత్రి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సర్ ప్రక్రియ పైన ప్రజల్లో అవగాహన సదస్సులు పెంచాలంటూ కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఆదేశాలు పాటించుకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను మార్చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ విధానం ద్వారా ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు, మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు నిశితంగా ఎస్ఐఆర్ విధానం పైన గమనించాలని, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారని, ఈ సదస్సుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే హితబోధ చేశారు. అయితే నిర్లక్ష్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు వాటితో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మార్చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి మనం చూస్తున్నాం. సర్ అవగాహన సదస్సులకు సంబంధించి ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా నిర్వహించినటువంటి తీరు, దానికి సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికలు నా దగ్గర ఉన్నాయని, పార్టీ పరంగా అన్ని నోట్ చేసుకుంటున్నామంటూ కూడా ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 4 సమావేశాలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసిందని, ఇక కొత్తగూడెంలో బీజేపీ 8 సమావేశాలను ఏర్పాటు చేసిందని, బీజేపీ నామమాత్రంగా ఉన్న సమావేశాలు పెట్టి ఓట్లను తొలగించేటువంటి పార్టీ 160 సమావేశాలు పెడితే అధికారంలో ఉన్నటువంటి మనం ఎందుకు వెనుకబడి ఉన్నామంటూ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున సర్ పైన అవగాహన సదస్సులు నిర్వహించాలి. దీంతో పాటుగా ఎస్ఐఆర్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే మాత్రం సమాజంలో పేద ప్రజలకు భారీ అన్యాయం జరుగుతుంది అంటూ కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి నేతలు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ వీరందరూ కూడా ప్రధానంగా వర్చువల్ గా మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. కొందరు నాయకులు సరిపైన నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా పార్టీ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తూ కూడా హెచ్చరించినటువంటి మనం చూస్తున్నాం. సరిపైన ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇన్ఛార్జ్ మంత్రులుగా ఆయా జిల్లాలకు పూర్తి స్థాయి బాధ్యతలను మంత్రులే నిర్వహించాలి. సర్ విధానంపైన అవగాహన సదస్సులతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఓట్లను తీసివేస్తే దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు, వారికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కి సంబంధించి సహాయ సహకారాలు అందించాలి. వారిలో నెలకొన్నటువంటి ప్రశ్నలను కూడా నివృత్తి చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ విషయంపై నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం క్షమించబోమని, అసలు సహించేదే లేదంటున్నారు ముఖ్యమంత్రి. మరి ముఖ్యంగా పార్టీ సర్పంచులతో సర్పైన గ్రామాల్లో ప్రచారం చేయాలంటూ కూడా అవగాహన కార్యక్రమాలపైన ప్రధానంగా చెప్పినట్లుగా తెలుస్తున్నాయి. కానీ ఎస్ఐఆర్ విధానం తెలంగాణలో కీలకంగా మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో సర్ విధానం ద్వారా తీసివేసినటువంటి లక్షలాది ఓట్ల వల్ల మేము ఓడిపోయాం. ప్రధానంగా బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై ఈ ఎస్ఐఆర్ విధానం వెస్ట్ బెంగాల్ పైన రుద్దేసింది. ఇది మమతా బెనర్జీ పదే చేసినటువంటి ఆరోపణ. ఓటమి తర్వాత కూడా టీఎంసీ ఓటమిలో సర్ విధానం అనేది చాలా కీలకమైనగా వ్యవహరించింది. ఆ ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి విధానం, ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ విధానం ద్వారా ఇప్పటికే మరణించినటువంటి వారి ఓట్లను తొలగించేటువంటి విధానం, వలస వెళ్లిపోయినటువంటి వారి ఓట్లను, దాంతో పాటుగా 1 కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నటువంటి వారివి. సో ఈ మొత్తం అంశాలను నిశితంగా గమనించి వారి స్వదేశీయుల లేదా వేరే దేశం నుంచి వచ్చి ఓట్లు పొందినటువంటి వారు, నకిలీ ఓట్ల ద్వారా 1 కంటే ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి వారు, ఆల్రెడీ మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఇంకా ఉండడం, దాన్ని వేరే వాళ్ళకి వెళ్ళి 1 కంటే ఎక్కువగా ఓట్లు వేయడం, ఇలాంటి పరంపర ద్వారా ఎన్నికల వ్యవస్థకు కీలకంగా ప్రతికూలంగా మారుతుంది వాతావరణం. కాబట్టి ఎస్ఐఆర్ విధానం ద్వారా ఒక సమగ్రమైనటువంటి ఓటర్ల లిస్టును తయారు చేయాలి అనేది మాత్రం ఎన్నికల సంఘం భావించింది. వెస్ట్ బెంగాల్లో, కేరళలో, అదేవిధంగా తమిళనాడులో ఈ పరంపర ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. అక్కడ ప్రభుత్వాలు కూడా గత ఎన్నికలకు ముందే దీనిపైన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి, ప్రధానంగా బీజేపీ ఇతర ప్రభుత్వాలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ విధానం ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ పైన మమతా బెనర్జీ చేసినటువంటి ఆరోపణ నేపథ్యంలో సో తెలంగాణలో ఎస్ఐఆర్ విధానం పైన నిర్లక్ష్యం వహిస్తే ఎమ్మెల్యేల మార్పు తప్పదంటూ కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. 10 రోజుల్లోగా నేతల తీరు మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించినటువంటి మనం చూస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులతో ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేయకపోతే
ఎంతటి వారైనా మనకు అవసరమైనది అంటున్నారు ముఖ్యమంత్రి. మరి సర్ ప్రక్రియ పైన ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలంటూనే అసలు ఈ ప్రక్రియ పైన ప్రజల్లో అవగాహన సదస్సులు పెంచాలి అంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇన్ని సమావేశాలు నిర్వహిస్తుంటే మీరు కనీసం ఎందుకు అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతున్నారు అని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఆదేశాలు పాటించకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మార్చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూడాలి తెలంగాణలో సర్ విధానం ఎలాంటి ప్రభావం చూపించబడుతుంది, దీనిపైన మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్ విధానం పైన ఎలాంటి విధంగా ముందుకు వెళ్ళబోతుంది. 2028 ఎన్నికలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఎస్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ఏరివేత ఓట్లకు సంబంధించినటువంటి వివాదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున తీసుకుంటున్నటువంటి ఈ చొరవ ఎస్ఐఆర్ విధానం పైన ఎలాంటి ప్రభావం పడుతుందో.